వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 5. ఫస్ట్ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే జూలైలో ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు ప్రైజెస్ పెంచినప్పుడు బిఎస్ఎన్ఎల్ దగ్గర దగ్గర 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది. బిఎస్ఎన్ఎల్ ప్రైజ్లు పెంచలేదు కాబట్టి జూలైకి ముందు బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ ప్రతి మంత్ తగ్గిపోతూ వచ్చారు. చూస్తే ఈ జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు ప్రైజ్లు పెంచడం బిఎస్ఎన్ఎల్కి చాలా లక్ అయింది. ప్రైజ్లు పెంచినప్పుడు జియో 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకుంది, ఎయిర్టెల్ 17 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకుంది. ఇప్పుడు అయినా కానీ బిఎస్ఎన్ఎల్ ఓవరాల్గా చాలా పడిపోయింది ఇండియాలో ఒకప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఇంకా అది జియోకి ఎయిర్టెల్కి పెద్ద కాంపిటీషన్ కాదు. మార్కెట్ షేర్ ఇటు చూడండి ఇండియాలో ఎట్లా ఉందో. జియో 40% మార్కెట్ షేర్తో లీడింగ్ పొజిషన్లో ఉంది. 47 కోట్ల మంది జియోని యూజ్ చేస్తున్నారు. ఎయిర్టెల్ 33% మార్కెట్ షేర్తో సెకండ్ ప్లేస్లో ఉంది. 38 కోట్ల మంది ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారు. వోడాఫోన్ ఐడియా 18% మార్కెట్ షేర్తో థర్డ్ ప్లేస్లో ఉంది. 21 కోట్ల మంది వోడాఫోన్ యూజ్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 8% మార్కెట్ షేర్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. 8 కోట్ల మంది బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దివాళీ దగ్గరికి వస్తుంది నవంబర్లో. సో ఈ ఫెస్టివల్ సీజన్లో లగ్జరీ కార్ బ్రాండ్స్ మెర్సిడీస్, ఆడి, బిఎండబ్ల్యూ వీళ్ళు మంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది ఇండియాలో చాలామంది ఫెస్టివల్స్ అప్పుడు వెహికల్స్ కొంటారు సెంటిమెంట్తో. ఎస్పెషలీ దివాళీ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇండియా వైడ్. దివాళీ అప్పుడు చాలామంది వెహికల్స్ వేరే వేరే ప్రోడక్ట్స్ కొంటారు. ఇందులో ఒక క్రూషియల్ బిజినెస్ ఇన్సైట్ ఉంది. అదేంటంటే మీరు ఒక కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో ఉండే కల్చర్ని ఎంత అర్థం చేసుకుంటే అంత బెటర్ బిజినెస్కి. ఫెస్టివల్స్, లాంగ్వేజెస్, రిలీజన్ ఇలాంటివి అర్థం చేసుకుంటే బిజినెస్ కూడా బాగా చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ వాళ్ళు $120 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కోసం లోకల్ లాంగ్వేజెస్లో. మీరు కూడా తెలుసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. బికాస్ నెక్స్ట్ డికేడ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అవబోతుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ ఎలాగైతే కొత్తగా వచ్చి అందరి లైఫ్ని చేంజ్ చేసేస్తుందో ఇప్పుడు గూగుల్ లేకుండా ఎవరు కూడా ఏం చేయలేరు, అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలా అవ్వబోతుంది. నెక్స్ట్ ఇలాన్ మస్క్ ఇప్పుడు దారిలోకి వచ్చాడు. తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 2లో నేను ఆల్రెడీ చెప్పాను, బ్రెజిల్ సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ ఇస్తే అవి పాటించకుండా ఇలాన్ మస్క్ సుప్రీంకోర్టు జడ్జిని అటాక్ చేస్తూ ఉన్నాడు ట్వీట్స్ పెట్టి అని చెప్పి. తర్వాత వాళ్ళు ట్విట్టర్ని బ్రెజిల్లో బ్యాన్ చేశారు. తర్వాత ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకుని వచ్చి ఆ బ్యాన్ని బైపాస్ చేసేలాగా ట్విట్టర్ చేసింది. బట్ ఇప్పుడు ట్విట్టర్ బ్రెజిల్ సుప్రీంకోర్టు చెప్పినట్టు చేస్తుంది, ఫైన్ కూడా కట్టింది. సో అది మంచి పద్ధతి. ఒక దేశ సుప్రీంకోర్టు ఆర్డర్స్ని పాటించకుండా ఉండడం అంటే అది చాలా రాంగ్ బిజినెస్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అరబిందో ఫార్మా వాళ్ళు పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పెడుతున్నారు కాకినాడలో. దాన్ని ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. పెన్సిలిన్ జీ అనేది యాంటీబయాటిక్ అనమాట, కొన్ని హెల్త్ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, సో ఇంజెక్షన్ చేయాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. గుడ్ న్యూసే, ఒక బిజినెస్ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది అంటే. బట్ గుజరాత్లో ఒక 30 to 50 కంపెనీస్ వస్తే మన ఆంధ్రప్రదేశ్లోకి ఒకటి వస్తుంది, అదే బ్యాడ్ లక్. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఈక్వల్గా అన్ని స్టేట్స్ని, అన్ని సిటీస్ని డెవలప్ చేయాలి. మనం ఒకటి అనుకుంటాం, అదేంటంటే గుజరాత్లో బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అని. కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ అసలు ఎంతమంది గుజరాత్లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు చెప్పండి? ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నోయిడా, గుర్గాన్, కోల్కతా ఇలాంటి సిటీస్కి ఎక్కువ మంది వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కానీ గుజరాత్కి పోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో బిజినెస్ ఈ సిటీస్లో బాగా జరుగుతుంది గుజరాత్లో ఉన్న సిటీస్ కంటే. నేను ఏదో గుజరాత్ని తక్కువ చేయాలని కాదు, బట్ ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది గుజరాత్ మోడల్, గుజరాత్ బిజినెస్ స్టేట్ ఇట్లా అని చెప్పి. దాన్ని క్లారిఫై చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ అది నిజంగా అంత పెద్ద బిజినెస్ స్టేట్ అయితే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ అందరూ వెళ్ళి గుజరాత్కి వెళ్తారు. నార్త్లో కూడా చాలామంది వెళ్తే నోయిడాకి వెళ్తారు, లేకపోతే గుర్గాన్కి వెళ్తారు, లేకపోతే ముంబైకి వెళ్తారు, లేకపోతే కోల్కతాకి వెళ్తారు. గుజరాత్లో ఉన్న సిటీకి వెళ్ళరు. నెక్స్ట్ న్యూస్ బైజూస్ గురించి. దానికి వెళ్ళే ముందు మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బైజూస్ గురించి న్యూస్ వచ్చింది. మీకు తెలిసి ఉంటుంది బైజూస్ ఇప్పుడు కోమాలో ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ మానేశారు, జస్ట్ కొంతమంది ఉన్నారు టీచర్స్. వాళ్ళకి శాలరీలు కూడా చాలా మంత్స్ నుంచి ఇవ్వట్లేదు. ఇప్పుడు బైజు రవీంద్రన్ వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పాడు, నేను కొంత డబ్బుల్ని మేనేజ్ చేయగలిగాను, మీకు ఈ వీక్లో కొంత శాలరీ వస్తుంది అని చెప్పి. ఫుల్ శాలరీ కాకపోయినా కొంత శాలరీ ఇవ్వగలుగుతామని చెప్తున్నాడు. ఈ కష్టాలన్నీ దాటుకొని ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో నిలబడతామని కూడా టీచర్స్తో అన్నాడు ఆ లెటర్లో. యూఎస్లో కొంతమంది బైజూస్కి ఫండింగ్ ఇచ్చారు ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళు వాటిని రికవర్ చేసేదానికి కేసు వేశారు. బైజూస్కి ఇండియాలో ఉండే అసెట్స్ మాకు వచ్చేయాలి అని చెప్పి. ఆ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. బట్ బైజూస్ ఎగ్జాంపుల్ మాత్రం అందరికీ ఒక పెద్ద లెసను. కొన్ని వేల కోట్ల అప్పు తీసుకొని వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్తో బిజినెస్ మీద పెట్టకూడదు అనేది. స్టెప్ బై స్టెప్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఫైనాన్సెస్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి, ఎక్కువ లాసులు లేకుండా రన్ చేయగలగాలి. నెక్స్ట్ బైజూస్ ఎయిటెక్ సెక్టర్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ అయితే అదే ఎయిటెక్ ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ ఫిజిక్స్ వాళ్ళని చెప్పాలి. రీసెంట్గా ఇంకో $210 మిలియన్ ఫండింగ్ రేజ్ చేసింది, అంటే దగ్గర దగ్గర 1,800 కోట్లు. 2020లో స్టార్ట్ అయింది ఇది. రెవెన్యూ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాసెస్ లేవు వీళ్ళకి.
బైజూస్కి క్లియర్ ఆపోజిట్ అని చెప్పాలి. ఎందుకంటే బైజూస్కి అసలు ఎప్పుడు ప్రాఫిట్ లేవు. ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్తో ఇచ్చిన మనీతోనే సర్వైవ్ అయింది బైజూస్. మొత్తం 55 lakh స్టూడెంట్స్ డబ్బులు కట్టి కోర్సెస్ జాయిన్ అయ్యారు ఇప్పటివరకు ఫిజిక్స్ వాళ్ళలో. ఆన్లైన్ ఒకటే కాదు, ఆఫ్లైన్ సెంటర్స్లో కూడా 2 lakh స్టూడెంట్స్ ఉన్నారు చదువుకుంటూ. మొత్తం 105 సిటీస్లో ఫిజిక్స్ వాళ్ళ ఉంది ఇప్పుడు. వాల్యుయేషన్ వైజ్ చూస్తే అన్అకాడమీ బిగ్గెస్ట్ ఎడ్టెక్ కంపెనీ, బట్ అన్అకాడమీ లాసెస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఎరిడ్యూటస్ ఉంది, బట్ అది కూడా లాసెస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఫిజిక్స్ వాళ్ళ ఉంది, ఫిజిక్స్ వాళ్ళ ఒకటే ప్రాఫిట్స్లో ఉంది. నా ఎస్టిమేషన్ ఫిజిక్స్ వాళ్ళ వాల్యుయేషన్ వైజ్ కూడా టాప్ కంపెనీ అయిపోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రాఫిట్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలని ఒక కంపెనీ సర్వైవ్ అవుతుంది చెప్పండి. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు ది ఛానల్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. But now I'm your willing victim. My friends already